Daily. Taste the Daily. పొంగల్ సీజన్లో కాలీవుడ్ నుంచి ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయని ఎవరిని అడిగినా గుర్తుకొస్తున్న పేర్లు రెండే. ఒకటి జననాయగన్, రెండు పరాశక్తి. వింటేజ్ లుక్స్తో పరాశక్తి ఆకట్టుకుంటూ ఉంటుంటే విజయ్ కెరియర్లో ఫైనల్ సినిమా జననాయగన్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా సడన్గా పరాశక్తి డేట్లో చేంజ్ రావడంతో కాలీవుడ్ పొంగల్ రేస్లో ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. శివకార్తికేయన్, శ్రీలీల వింటేజ్ లుక్స్ తోనే వచ్చేసింది పరాశక్తి సినిమాకి క్రేజ్. అదే నమ్మకంతోనే సినిమాను ప్రీపోన్ చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఆల్రెడీ ఉన్న జనవరి 14ని జనవరి 10కి ఎందుకు మార్చారనే డిస్కషన్ ఇన్స్టంట్ గా మొదలైపోయింది. ఆల్రెడీ జననాయగన్ రిలీజ్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎప్పటినుండో షురూ అయ్యాయి. అయితే జననాయగన్ రిలీజ్ పక్కా చెప్పిన టైంకి ల్యాండ్ అయి తీరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. జననాయగన్ రిలీజ్ పరిస్థితిని కాసేపు పక్కన పెడితే రాజాసాబ్ రిలీజ్ గురించైనా ఆలోచించాలి కదా. శివకార్తికేయన్ టీం అనేది మన వైపు నుండి వినిపిస్తోన్న మాట. పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ అవుతోంది రాజాసాబ్. జనవరి 9న రావడం పక్కా. అలాంటప్పుడు కాలీవుడ్ జనం రాజాసాబ్ ని పట్టించుకోవడం లేదా? ఒకవేళ రాజాసాబ్ వచ్చినా జననాయగన్ వచ్చినా మాకేం పర్వాలేదు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. పొంగల్ సీజన్లో ఎన్ని సినిమాలైనా అకామిడేట్ చేయగలం అనే ధీమా కనిపిస్తోంది మేకర్స్ లో. అందుకే దూసుకొచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు తమిళ క్రిటిక్.